సనాతన ధర్మంలో స్త్రీకి స్వేచ్ఛ అనే విషయంలో మనం ఒక వీడియోని చేసుకున్నాం. ఓన్లీ క్రైస్తవ మతంలో మాత్రమే స్త్రీకి స్వేచ్ఛ ఉంది, హైందవ ధర్మంలో లేదు అనే ఆ అన్వేష్ గాడి వ్యాఖ్యలను నిరసిస్తూ మనం ఆ వీడియో చేసుకున్నాం. అందులో స్వయంవరం అనే పద్ధతి సనాతన ధర్మంలో తప్ప ఇంకే మతంలో ఉంది అనే క్వశ్చన్ అడిగాను. మీకు దానికి సమాధానం తెలిస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు ఇంకొక గొప్ప వ్యక్తి గురించి చెప్పుకుందాం, ఉభయ భారతీదేవి. ఈవిడ గురించి తెలియాలంటే మనం శంకరాచార్యుల జీవిత చరిత్రలోకి వెళ్ళాలి. శంకరాచార్యులు తన జీవితంలో 72 రకాల అవైదిక మతాలని నిరసిస్తూ తన యొక్క ప్రతిభని నిరూపిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ వాటికి వ్యతిరేకంగా తన వాదనలు వినిపిస్తూ చర్చలు చేస్తూ తన విజయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆయన మండనమిశ్రుడి ఇంటికి చేరుకుంటారు. మండనమిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు, శంకరాచార్యులు జ్ఞాన సిద్ధాంతాన్ని నమ్ముతారు. వీళ్ళిద్దరికీ మధ్య చర్చకు రంగం సిద్ధమవుతుంది. అయితే ఇద్దరు జ్ఞానులు, ఇద్దరు మహాజ్ఞానుల మధ్య చర్చకి న్యాయ నిర్ణేతగా ఎవరుండాలి అనే అంశాన్ని చర్చకు వస్తుంది. అయితే మండనమిశ్రుడు తన భార్య అయిన ఉభయ భారతీదేవి గురించి తనకు బాగా తెలుసు. ఆవిడ వేదాంగాలు చదివిన గొప్ప జ్ఞాని. అలాంటి జ్ఞానిని ఒక ఆడది కదా, ఒంటింటికే పరిమితం కావాలి, ఆడది ఇలా బయటకు వచ్చి చర్చల్లో పాల్గొనడం ఏంటి అని ఆలోచించకుండా తన భార్య యొక్క జ్ఞానాన్ని ఆధారంగా ఆ చర్చకు న్యాయ నిర్ణేతగా తన భార్య అయిన ఉభయ భారతీదేవిని నియమిస్తాడు. ఇది ఒక హైందవ మతం ఒక స్త్రీకి తన జ్ఞానం ఆధారంగా ఇచ్చిన స్వేచ్ఛ. ఇలాంటి సంఘటనలు వేరే మతంలో, వేరే మత గ్రంథాల్లో, వేరే చరిత్రలో ఎక్కడైనా ఉంటే నిరూపించండి. అయితే తనకు ఇచ్చిన బాధ్యతని ఉభయ భారతీదేవి ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు. ఒక తరుణంలో తన భర్త అయిన మండనమిశ్రుడు ఓడిపోతున్నప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా తీర్పునిస్తూనే తన భర్త పరాజయంలో తనకి పార్ట్ ఉంటుంది కాబట్టి నేను కూడా క్వశ్చన్ అడుగుతానని చెప్పి శంకరాచార్యులను ఎరకాటంలో పెట్టే ప్రశ్నను అడుగుతుంది. దాన్ని శంకరాచార్యుల వారు తర్వాత ఏ విధంగా నెగ్గారు అనేది ఆయన చరిత్రలో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది స్త్రీకి మన సనాతన సాంప్రదాయం ఇచ్చిన స్వేచ్ఛ గురించి. ఇలాగా ఇద్దరు మగవారు గొప్ప జ్ఞానులు పాల్గొంటున్న ఒక చర్చాగోష్ఠిలో ఒక స్త్రీని తన జ్ఞానం ఆధారంగా న్యాయ నిర్ణేతగా నిర్ణయించిన గొప్పతనం వేరే మతంలో ఎక్కడైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇది మన సనాతన ధర్మం.